రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేంద్ర మంత్రులు ప్రభుత్వ పెద్దలతో సమావేశం కానున్నారు. పారిశ్రామిక, వ్యవసాయ, అనుబంధ రంగాల పరిశ్రమల ఏర్పాటుపై వారితో చర్చించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి చంద్రబాబు నాయుడు ఇవాళ రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలపై గురువారం ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులతో చర్చలు జరపనున్నట్లు తెలిసింది. త్వరలో కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు, కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి గతంలో రావాల్సిన నిధులు, కొత్తగా తెచ్చుకోవాల్సిన పథకాలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు చర్చించే అవకాశాలున్నాయి. పోలవరం, రాజధాని అమరావతి నగర నిర్మాణం సహా రాష్ట్రంలో పెండింగ్లో ప్రాజెక్టులు తదితర అంశాలపై కేంద్రంలోని ఎన్డీఏ నాయకులతో చంద్రబాబు చర్చించనున్నారు. గత 5 ఏళ్లలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు, కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలపై ఇప్పటికే మంత్రులతో చర్చించారు. ఆయా అంశాలపై అధికారుల నుంచి సమాచారం సేకరించారు. ఢిల్లీ పర్యటనలో ప్రస్తావించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో సమీక్షించారు. రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు, నిధుల సమీకరణ, పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. కేంద్రం నుంచి ఏ పథకాలు, ప్రాజెక్టుల ద్వారా నిధులు రాబట్టొచ్చనే అంశంపై చర్చించారు. మౌలిక వసతులకు వీలైనన్ని నిధులు రాబట్టేలా రిప్రజెంటేషన్లు సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఢిల్లీ పెద్దలకు పూర్తిగా వివరించేలా ప్రభుత్వ నివేదికలు ఉండనున్నాయి. గత 5 ఏళ్ల కాలంలో వ్యవస్థల విధ్వంసం వల్ల ఏపీ ఏ విధంగా నష్టపోయిందనే అంశాన్ని ప్రధాని సహా కేంద్ర మంత్రులకు సీఎం వివరించనున్నారు. ఏపీకి పారిశ్రామిక రాయితీలను కల్పించాలని ముఖ్యమంత్రి కోరనున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్రంలో అత్యవసరంగా చేపట్టాల్సిన రోడ్లు, పోలవరం ఆర్థిక సాయం వంటి అంశాల లక్ష్యంగా కేంద్ర మంత్రులను కలవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వివిధ కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. నిర్మలా సీతారామన్, గడ్కరీ, నడ్డా, సిఆర్ పాటిల్ వంటి కేంద్ర మంత్రులతో చంద్రబాబు, ఏపీ మంత్రులు భేటీ కానున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు పయ్యావుల, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు తదితరులు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో టెట్, డిఎస్సి నిర్వహణ సహా నైపుణ్య గణన ఏర్పాట్లపై అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రకటించిన డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న వారికి మెగా డిఎస్సిలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని అధికారులకు సూచించారు. వీటితో పాటు తదితర అంశాలపై లోకేష్ అధికారులతో సమీక్షించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రకటించిన డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న వారికి మెగా డిఎస్సిలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని మంత్రి నారా లోకేష్ అధికారులను సూచించారు. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా మెగా డిఎస్సిని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సచివాలయంలో టెట్, డిఎస్సి నిర్వహణ సహా నైపుణ్య గణన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మెగా డిఎస్సిపై విమర్శలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. టెట్, డిఎస్సి మధ్య ఎక్కువ సమయం ఉండాలని, అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో వారి నుంచి అభిప్రాయాలు సేకరించాలని ఆదేశించారు. పాఠశాలల్లో హేతుబద్ధీకరణకు తీసుకొచ్చిన జీవో 117 వల్ల కలిగిన నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పొరుగు సేవల బోధన సిబ్బంది డిమాండ్లపై అధ్యయనం చేసి వారికి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులను లోకేష్ ఆదేశించారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ డిఎస్సిలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. మెగా డిఎస్సిలో వయోపరిమితి సడలింపుపై చర్చించి తగు నిర్ణయం తీసుకోవంటామని మంత్రి లోకేష్ తెలిపారు. మెగా డిఎస్సిలో కొన్ని జిల్లాలకు ఎస్జిటి పోస్టులు తక్కువగా ఉన్నాయని పలువురు తమ దృష్టికి తెచ్చారని లోకేష్ ప్రస్తావించారు. ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులపై కొంతమంది కోర్టును ఆశ్రయించారని, దీనివల్ల పోస్టులు తగ్గాయని అధికారులు మంత్రికి వెల్లడించారు. అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్గా మహేంద్ర చంద్ర లడ్డాను ప్రభుత్వం నియమించింది. ఏపీ క్యాడర్ 1998 బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం సిఆర్పిఎఫ్ సదరన్ సెక్టర్ ఐజీగా పనిచేస్తున్నారు. తాజాగా ఆయన్ని తిరిగి ఆంధ్రప్రదేశ్కు రిలీవ్ చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. లడ్డా గతంలో పనిచేసిన జిల్లాలో నక్సలిజం, ఫ్యాక్షనిజం, వ్యవస్థీకృత నేరాలు, కీలక ముఠాలు, రౌడీజంపై ఉక్కుపాదం మోపారు.
కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్గా మహేష్ చంద్ర లడ్డాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయన నిజాయితీగల అధికారిగా, వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. రాజస్థాన్ బిల్వాడా జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో జన్మించిన లడ్డా ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే ఇంటర్ వరకు చదువుకున్నారు. అనంతరం ముంబైలో ఉన్నత చదువులు పూర్తి చేశారు. వీరి కుటుంబం మహారాష్ట్రలోనే స్థిరపడింది. 2018లో విశాఖ కమిషనర్గా పనిచేసిన మహేష్ చంద్ర లడ్డా అదే సమయంలో జగన్పై కోడి కత్తితో దాడి జరిగిన వ్యవహారంలో పారదర్శకంగా దర్యాప్తు జరిపించారు. విశాఖలో రౌడీలపై ఉక్కుపాదం మోపారు. ఆయన చర్యలకు చాలా మంది రౌడీలు విశాఖ వదిలి వెళ్లిపోయారు. చెడ్డీ గ్యాంగ్లా భరతం పట్టారు. ఐపీఎస్ అధికారి లడ్డా తాను పనిచేసిన ప్రతి విభాగంలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సిఆర్పీఎఫ్లో విశిష్ట సేవలకు గాను ఈ ఏడాది ప్రెసిడెంట్ మెడల్ పురస్కారం దక్కింది. 2018లో విశాఖ సిపిగా పనిచేస్తున్న సమయంలోనూ ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నారు. చేపట్టిన ప్రతి పోస్టింగ్లోనూ సమర్థతతో వ్యవహరించిన మహేష్ చంద్ర లడ్డా రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్గాను కీలక భూమిక పోషించనున్నారు. కరువు రహిత రాష్ట్రంగా చేయాలన్న ఉద్దేశంతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతుందనే కారణంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు చేపట్టారని, ఈ పట్టిసీమ పథకం బంగారు పథకంగా మారిందని చెప్పారు. ప్రతి ఏడాది 10 లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు ఇస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతో పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి నీరు విడుదల చేశామన్నారు. ఏలూరు జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు. నీటి విడుదలతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు లభ్యం కానుందన్నారు. ఒకే రోజు పట్టిసీమ, తాడిపూడి, పుష్కరం, పురుషోత్తపల్లి ఎత్తిపోతల పథకాలకు నీరు విడుదల చేయడం చరిత్ర అని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి కాంట్రాక్ట్ ఏజెన్సీని మార్చారని, పోలవరం అథారిటీని, కేంద్ర జలవనరుల సంఘాన్ని పట్టించుకోకుండా కాంట్రాక్టర్ను మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ తప్పులు సరిదిద్దుకోకుండా విమర్శలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. పులిచింతల ప్రాజెక్టు ద్వారా 35 టీఎంసీల నీరు నిల్వ ఉంచే అవకాశం ఉండేదని, అయితే ఇప్పుడు కేవలం 1/2 టీఎంసీ నీరు మాత్రమే నిల్వ ఉందని, అందుకు జగన్ వైఖరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే 3 రోజుల్లో నీటి విడుదల సామర్థ్యాన్ని 8,500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసిన జగన్, అంబటి రాంబాబు ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభిస్తుంది. మంగళగిరి ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి యువనేతకు సమస్యలు చెప్పుకుంటున్నారు. వేకోజాము నుంచే ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పెద్ద ఎత్తున జనం బారులు తీరుతున్నారు. లోకేష్ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి యువనేతకు సమస్యలు చెప్పుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పెద్ద ఎత్తున జనం బార్లు తీరుతున్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రజలు నేరుగా లోకేష్ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. రోజు రోజుకు ప్రజల నుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి ఎంతమంది వచ్చినా ఓపికగా వారి నుంచి వినతులు స్వీకరిస్తూ యువనేత లోకేష్ భరోసా ఇస్తున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖలకు పంపి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశాలిస్తున్నారు. ఈ రోజు నిర్వహించిన ప్రజా దర్బార్లో పెద్ద ఎత్తున వినతులు వెల్లువెత్తాయి. అమ్మకు మొక్క కార్యక్రమంలో భాగంగా బీజేపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు గుత్తికొండ రాజబాబు ఆధ్వర్యంలో గన్నవరం పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటారు. అమ్మకు ఎలా పోషణ కల్పిస్తామో సంరక్షిస్తామో అలాగే మొక్కను కూడా ప్రతిరోజు నీళ్లు పోసి దానిని సంరక్షించి కాపాడాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన అమ్మకు మొక్క కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఆదేశాల మేరకు గన్నవరంలో బీజేపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు గుత్తికొండ రాజాబాబు ఆధ్వర్యంలో అమ్మకు మొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గుత్తికొండ రాజాబాబు ఆధ్వర్యంలో గన్నవరం పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత గన్నవరం బీజేపీ నాయకులు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు గుత్తికొండ రాజాబాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమ్మకు మొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నామని వెల్లడించారు. ఈ నెల 2వ తేదీ నుండి 6వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీనరీ కోసం కొన్ని వేల కోట్లు వెచ్చించి
వాటిని సంరక్షణ చేయడం లేదని, మొక్కల విషయంలో ఈ అశ్రద్ధ పోవాలని నరేంద్ర మోదీ అమ్మకు మొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. అమ్మకు ఎలా పోషణ కల్పిస్తామో, సంరక్షిస్తామో అలాగే మొక్కను కూడా ప్రతిరోజు నీళ్లు పోసి దాన్ని సంరక్షించి కాపాడాలని సూచించారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించి పెంచి దేశానికి, పర్యావరణానికి, ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి, అధికారి ప్రతినిధి ఎస్ శేష్ కుమార్, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ మర్తాలి ఫణికుమార్, చందు, మండల అధ్యక్షులు చందు, ప్రసాద్, నలగామరాజు తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యావత్తు అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఆదేశాల ప్రకారం భారతదేశం యావత్తంగా అమ్మకో మొక్క అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఉదయం మేము మచిలీపట్నంలో ఈ కార్యక్రమం చేశాము. అదే వరవడిలో ఈ గన్నవరంలో కూడా మన నలగామరాజు గారు మండల అధ్యక్షులు, చందు గారు, ప్రసాద్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో గన్నవరంలో కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. అమ్మకో మొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కోట్ల రూపాయలు ఈ గ్రీనరీ పెంచడం కోసం, మొక్కలు పెంచడం కోసం కానీ, నర్సరీలు పెంచడం కోసం చేసి ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం రాగానే అందరికీ పంచిపెట్టడం జరుగుతుంది. వారు రోడ్ల పక్కన కానీ ఎక్కడ కానీ ప్రతి పార్టీ కానీ గవర్నమెంట్ కానీ పాత్ర జరుగుతుంది. కానీ వాటి సంరక్షణ ఎవరు తీసుకోవట్లేదు. 1,00,000 మొక్కలు బాధితే దాంట్లో కనీసం 100 మొక్కలు కూడా బతికిచ్చే దాఖలాలు కనబడతలేదు. అనేక ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడం కోసం నరేంద్ర మోడీ గారు ఒక మంచి నామగానం చేశారు. అమ్మకో మొక్క అని. ఒక మొక్క నాటితే అమ్మనెట్ట మనం సాగుతామో. ఉపాధి హామీ పథకం ద్వారా మనం ఏవైతే మొక్కలు పెంచుతున్నాం, నర్సరీలు పెంచుతున్నామో అటవీ శాఖ ద్వారా ఆ మొక్కలు మనం ఉచితంగా తెచ్చుకొని ప్రతి కార్యకర్తగా ఇచ్చి అమ్మని ఎలా గౌరవిస్తామో, అమ్మకి ఏ రకమైన మన సంక్షేమం దానికి మనము క్షేమం చూస్తూ ఉంటామో అదేవిధంగా రోడ్డు మీద మొక్కను నాటి దాన్ని మనం క్షేమంగా చూసుకుని అది పెద్ద వృక్షమయ్యేలాగా మనం ఏర్పాటు చేయాలన్న దిశగా నరేంద్ర మోడీ గారి ఆలోచన. దానివల్ల పర్యావరణ కాలుష్యం నుంచి మనం ఎంతో దూరంగా మనం ఉంటాము. మీరు చూసారు ఇప్పటికే ఢిల్లీ లాంటి పెద్ద మహానగరాలు కూడా ఈరోజు 53 డిగ్రీలు మనం దాటి ఒక మన ముప్పు దిశగా మన దేశం ప్రయాణం చేస్తుంది కాలుష్యం పరంగా. అలాంటి కాలుష్యం నుంచి మనం దూరం జరగాలంటే కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి ఒక్కరు మనం ఖచ్చితంగా సమాజంలో బాధ్యత తీసుకుని రాష్ట్రంలోని అతిపెద్ద బ్యానర్ను విజయవాడలో ఏర్పాటు చేశారు. రామర్పాడు జాతీయ రహదారి పక్కన జనసేన ఎలక్షన్ మీడియా కోఆర్డినేటర్ గరికపాటి శివశంకర్ ఆధ్వర్యంలో ఈ బ్యానర్ను ఏర్పాటు చేశారు. 10x160 అడుగుల అతిపెద్ద బ్యానర్ వేశారు. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద బ్యానర్గా జనసేన వర్గాలు చెప్తున్నాయి. ఈ బ్యానర్లో 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీల ఫోటోలు ఉన్నాయి. ఈ బ్యానర్ వైరల్గా మారడంతో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తుంది. రిజిస్ట్రేషన్ శాఖను సమూలంగా ప్రక్షాళన చేసి ప్రజలకు అవసరమైన సేవలు సులభతరంగా సత్వరమే అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. రిజిస్ట్రేషన్ శాఖలో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలు అందించాలని స్పష్టం చేశారు. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో రిజిస్ట్రేషన్ శాఖ పనితీరుపై తొలిసారిగా ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ స్టాంపింగ్ లేదా స్టాంపుల ద్వారా జరిగే రిజిస్ట్రేషన్ విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. మ్యూటేషన్ల విషయంలోనూ జాప్యం జరగకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్స్ లేనందున కనీసం 100 మందిని తాత్కాలిక పద్ధతిలో నియమించేందుకు ప్రభుత్వ అనుమతి కోరినట్లు తెలిపారు. సమావేశంలో భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ జి సాయి ప్రసాద్, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.